బ్రదర్ ఉగ్రం మూవీ చూసిన మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నాంది సినిమా చూసిన వాళ్ళందరికీ నాంది కంటే అయ్యా అంత బాగుంది సినిమా. అయితే మూవీ పరంగా వస్తే విజయ్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నాంది కంటే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చిన, ఆ ఎక్స్పెక్టేషన్కి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చేసారు నాకు. మళ్ళీ మ్యూజిషియన్ శ్రీచరణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ సార్. ఒక పెద్ద మూవీకి ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కుదిరినాయి ఈ మూవీకి. అయితే నేను ఒకటే చెప్తున్నా, నా సినిమా నాంది ఫేవరెట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఉగ్రం సినిమా చూడాలి. నరేష్ గారు ఫేవరెట్ కామెడీనే కాదు, ఆయన ఒక వేరే లెవెల్ యాక్షన్ అయినా సరే, విశ్వరూపం అయినా సరే, అసలు ఆయన నాంది సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ పోతుంది, ఈ సినిమాకు మాత్రం క్లైమాక్స్లో మైండ్ పోతుంది. అట్లా అంతా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు నరేష్ గారు. మూవీ పరంగా వస్తే మాత్రం ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ ఉగ్రమే. నాంది కంటే డబల్ ఇంపాక్ట్ ఉంది, నాంది కంటే డబల్ హిట్ అయిపోతుంది. చాలా బాగుంది, తప్పకుండా ఈ వీకెండ్ వచ్చి వాచ్ చేయాలి. ఉగ్రము చాలా బాగుంది. అందరు శరత్ గారు అయినా సరే విలన్గా అనిపిస్తుంది, కానీ శరత్ గారి క్యారెక్టర్ అయినా సరే, ఎవ్రీథింగ్ క్యారెక్టర్స్ అందరికీ చాలా బాగా నాకు నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. తప్పకుండా థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అల్లరి నరేష్ పెద్ద విలన్ క్యారెక్టర్లు చేసిండు భయ్య. ఉగ్రం సినిమాలో ఉగ్రహ రూపం చూపెట్టిన అల్లరి నరేష్, అల్లరి నరేష్ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ తగ్గలేదు భయ్య. ఎవరైనా నచ్చలేదు అంటే ఉల్లిగడ్డలతో కొడతాన్ని, ఉల్లిగడ్డలు తక్కువ రేటు ఉన్నాయి కాబట్టి అరే బద్దలు వలిగితే చెప్తున్నా, ఎవరు నచ్చలేదు అనడానికి ఏది లేదు. సినిమా మాత్రం ఒక విలన్ క్యారెక్టర్ చేసిండు అల్లరి నరేష్. ఈ సినిమాతోటి అల్లరి అనేది కింద పోతుంది. ఆల్రౌండర్ నరేష్, అది సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది భయ్య. రేటింగ్ అడగండి, రేటింగ్ ఎంతనన్నా వేసుకోండి, సినిమా ఎక్కడ నచ్చలేదు. ఇంత క్లారిటీ, ఇంత అరుస్తున్నా అంటే అర్థం చేసుకోండి సినిమా గురించి. ఎవరు నాకు ₹1 ఇచ్చింది లేదు, జెన్యూన్ రివ్యూ నేను చెప్తున్నాను. లేదా అల్లరి నరేష్ ఫ్యాన్ ఏం కాదు, కానీ సినిమా నేను ఏదో ఎవ్రీ ఫ్రైడే సినిమా చూస్తాను కాబట్టి సినిమా చూడడానికి వచ్చిన, సినిమా మాత్రం హైలైట్గా ఉంది. ఎక్కడ నచ్చలేదని చెప్పడానికి ఎవడు చెప్పడు. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, డైరెక్షన్ పరంగా కానీ చాలా హైలైట్ ఉంది. మెయిన్ థింక్ అన్న చూసిన తర్వాత ఇక మీరు నుంచుంటారు అంతే. ఇక బాగాలేదని నుంచోడు, బాగుందనే నుంచుంటారు. సినిమా సిక్సర్, ఒక 6 కొట్టినప్పుడు ఎంత క్లాప్స్ ఉంటాయో ఆ క్లాప్స్ మాత్రం ఈ సినిమా. ఉగ్రహ రూపం చూపెట్టిన అల్లరి నరేష్, ఇంతకంటే పెద్ద డైలాగ్ ఏదే కదా చెప్పనీకి రాదుగా. హాయ్ అన్న, ఇప్పుడే చూశాను ఉగ్రం మూవీ. నిజంగా ఇప్పటివరకు అల్లరి నరేష్ని మనం ఒక అల్లరిగా, ఒక అమ్మాయిలతో కామెడీ చేసుకుంటూ ఒక కమెడియన్గా చూసాము. బట్ ఈ మూవీలో నిజంగా చెబుతున్న యాక్షన్ సీక్వెన్స్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఒక తండ్రికి ఎలా ప్రేమను చూపించాలని చెప్పి తండ్రి, ఒక భార్య దగ్గర ఎలా ఉండాలని చెప్పి, ప్రజలలో బయట ఎలా ఉండాలని చెప్పి ఒక పోలీస్గా, నిజంగా డైరెక్టర్ గారు అయితే చాలా చాలా బాగా తీశారు. ఇంకా నా అల్లరి నరేష్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. యాక్టింగ్లో చింపి ఆరేసి, ఉతికి ఆరేసి పెట్టేశారు, మామూలుగా చేయలేదు భయ్య. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి. ఇంకొకటి అల్లరి నరేష్ గారి దగ్గర నుంచి ఇలాంటి సినిమా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా చెబుతున్నా, చాలా చాలా బాగుంది. ఎందుకంటే అతను చేసిన యాక్షన్స్ కానీ, అతను చేసిన ఫైట్స్ కానీ, లాస్ట్లో చాలామందిని ఆల్మోస్ట్ ఒక 150 పీపుల్ని సేవ్ చేసే విధానం కానీ, తను ఆ పోలీస్గా తన థింకింగ్ ఎలా ఉంది అనేది ప్రతిదీ బాగా చాలా చాలా బాగా చూపించాడు. యాక్టింగ్ పరంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సాంగ్స్ లేవేమో అనుకున్నాను, కానీ సాంగ్స్ గురించి కాదు, తన యాక్షన్ సీక్వెన్స్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు చాలామంది హీరోలు ఫైట్స్ అని చెప్పి, డ్యాన్స్లు అని చెప్పారు. ఒక అల్లరి నరేష్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అన్న. ఎందుకంటే ఈ రోజుల్లో బయట జరుగుతున్న కిడ్నాప్లు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చేసిన దాని గురించి చాలా చాలా బాగా చూపించారు డైరెక్టర్. దాన్ని నిజంగా పండించి ఇది అని సినిమాని క్లారిటీగా చూపించాడు. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అన్న. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. నిజంగా అల్లరి నరేష్ గారు ఈ వారం బాక్స్ దింపేశాడు, రికార్డులు బద్దలు కొడేశాడు. నిజంగా అల్లరి నరేష్ గారు ఉగ్రం సినిమా, బాబా ఏం సినిమా సార్. డైరెక్టర్ గారు మీరు సూపర్ సార్. ఎంత సూపర్ అంటే మార్కెట్లోకి ఎన్నో సినిమాలు వస్తుంటే పోతూ ఉంటాయి, కొన్ని సినిమాలు మాత్రం మనసు గుచ్చుకుంటాయి. సో అటువంటి ఒక మంచి సినిమా, ఉగ్రం సినిమా అందించిన డైరెక్టర్ గారు నిజంగా మీరు సూపర్ సార్. నిజంగా మీరు సూపరు. ఒక పెళ్లి కాదు సార్, మీరు 3 పెళ్లిలు చేసుకునే తప్పులేదు సార్. అంత సినిమా అంత బాగుంది, ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా అటాచ్ అవుద్ది. అది సార్ ఏం సార్, హీరో వస్తాడు, హీరోయిన్ వస్తుంది, హీరో ఉంటుంది, వెంటనే పాప అనుకుంటే పాప కూడా అది ఏమయ్యా రాకేష్ అంతేనా. సో అది అంత ఫాస్ట్గా అల్లరి నరేష్ గారు ఉన్నారు, అదే తగ్గట్టు ఇరగదీస్తాడు సార్. మీ అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే సినిమా అలా ఉంది. ఈరోజు మిగతా సినిమాలతో పోల్చుకుంటే వచ్చిన ఏవో కొన్ని సినిమాలు మాత్రం ఎవరికి బురకెక్కలేదట. నాకు అదృష్టం కొద్దీ అమ్మయ్య మంచి సినిమాకే వచ్చాను, దట్ ఈజ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ అని అనిపించింది. అటువంటి సినిమా ఉగ్రం సినిమా. అల్లరి నరేష్ గారు
నిజంగా నేను మీ ప్లేస్లో ఉండుంటే ఇరగదీస్తారు సార్. సెలబ్రేషన్ చేయండి సార్. థియేటర్లో అరుపులు కేకలు గోడలు సార్. నిజంగా సింగిల్స్ అన్న వాళ్ళు ఈ సినిమా కొత్త మింగిల్స్ అయిపోతారు భయ్య. ఉగ్రం సినిమా చూస్తే వెంటనే ఎంత పాప అయితే ఎంత ఫాస్ట్గా పుడద్దో ఈ సినిమాలో అదే అంతే ఫాస్ట్గా ఉన్నాడు భయ్య అల్లరి నరేష్ గారు. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ఏ మాత్రం ఎక్కడ తగ్గకుండా ప్రతిదీ ఒక సాలిడ్ లెవెల్లో ప్రతిదీ ఇచ్చాడు. సో రండి సినిమాని చూడండి. ఒకవేళ నేను చెప్పేది అటు ఇటు అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి PAVIN పవన్ SSP పవన్ SSPకి మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షోకి టికెట్ పట్టుకెళ్ళండి. థ్యాంక్